ఎయిర్ ఇండియా 171 ఫ్లైట్ యొక్క ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అయితే వచ్చేసింది. సింపుల్గా దీంట్లో ఏం తెలిసిందంటే ఫ్లైట్ గాల్లోకి లేచిన కొద్దిసేపట్లోనే 2 ఇంజన్లకి ఫ్యూయల్ అయితే కట్ ఆఫ్ అయిపోయింది. అయితే ఈ ఫ్యూయల్ కట్ ఆఫ్ చేయడానికి డెడికేటెడ్గా ఒక బటన్ ఉంటుంది. ఈ బటన్ ఏదైతే ఉందో ఇది అనుకోకుండా చేయి తగలడం వల్ల జరిగే పరిస్థితి అయితే లేదు. దీన్ని మాన్యువల్గా ఆపరేట్ చేయాలి, అప్పుడే అది ఆఫ్ అవుతుంది. అయితే సీనియర్ పైలట్ కో పైలట్తో ఏమంటాడంటే ఈ బటన్ని ఎందుకు ఆఫ్ చేశావు అని అడుగుతాడు. అయితే అతను ఏమంటాడంటే నేను ఆఫ్ చేయలేదు అని అంటాడు. ఈ పైలట్స్ యొక్క సంభాషణ ఏదైతే ఉందో ఇదే బ్లాక్ బాక్స్లో రికార్డ్ అయింది. దీన్ని బట్టే ఆ ఫ్యూయల్ కట్ ఆఫ్ స్విచ్ ఆఫ్లో ఉందని తెలిసింది. అయితే ఇది మాన్యువల్గా చేశారా లేకపోతే టెక్నికల్ గ్లిచ్చా, అసలు తప్పేవర్ది అనేది నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా తెలియాల్సి ఉంది. అయితే చాలామంది ఏమంటారంటే ఇఫ్ ఇట్స్ బోయింగ్ ఐఎమ్ నాట్ గోయింగ్. అయితే నేనేమంటానంటే యూ మస్ట్ బీ గో. ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తంలోనే ఏరోప్లేన్ కంపెనీస్ 2 ఉన్నాయి, అవే బోయింగ్ ఇంకా ఎయిర్ బస్. అంటే ఇలాంటివి ఎన్ని ఇన్సిడెంట్లు జరిగినా వాళ్ళు మారరు, ఎందుకంటే వాళ్ళకి కాంపిటీషనే లేదు. అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు చేంజ్ అవుతారు? ₹1 కోటి ఇస్తే సరిపోతుంది.